పెట్టదు మళ్ళీ సరే ప్రతిదీ పెట్టేస్తున్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దురదొచ్చింది. మొన్న అనగానే పరిగెట్టుకొచ్చేసి ఓడాడు. ఎవడో ఉన్నాడు. ఇవి ఉన్నాయి తోటి హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇప్పుడు వచ్చేసి మనం చాలా 10 days తర్వాత కొన్ని వచ్చాము. రావటం మాకు ఒకటి ఏంటంటే పెద్దదే. ఇక్కడికి వచ్చినప్పుడు మా మున్నానే మర్చిపోలేకపోతున్నామండి. చాలా బాధగా ఉంది. మా ఫామ్ హౌస్ ఒక సంతోషం అయితే మా మున్నా లేకపోవడం రెండోది చాలా బాధ అనిపిస్తుంది. వాడు మేము వచ్చినంటే అక్కడి నుంచే గేట్ కాడి నుంచి వచ్చి మాతో వచ్చేవాడు. చాలా చాలా బాధగా ఉంది. వాళ్ళు లేని లోటు, వాళ్ళు లేని బాధ అనేది మనసులో చాలా విపరీతంగా ఉంది. వాడు ఉంటే ఎలా ఉండేది, వాళ్ళు లేకపోతే ఏంటంటే చిన్న అలికిడైనా సరే అరిసేవాడు, చాలా ఇదిగా ఉండేవాడు. కానీ చాలా ట్రై చేసాము, ట్రీట్మెంట్ ఇప్పించాము, చాలా ట్రై చేసాము. కానీ వాడికి లోపల ప్రాబ్లం చాలా సీరియస్ అయిపోయిందని అన్నారు డాక్టరు. కొంచెం వాడికి ఎప్పుడొచ్చిందో కానుకోలేదు. ఎందుకంటే వాడు స్వీట్ డాగ్ కదా, మనము వెళ్తాం, ఎక్కడో సిటీలో ఉంటాం, వస్తాం. కొంచెం తెలియకోకుండా వాడి లోపల మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసిందంట. అందుకని వాడికి కొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉండి చనిపోవడం జరిగింది. వాడ దగ్గరలోనే పెట్టించాము, వాడిని చూసుకోవడానికి ఉంటుంది అని. కానీ వాడిని ఆత్మ శాంతించాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. వాడు మాకు లేకపోయినా మాకు ఫామ్ హౌస్లో వాడు ప్రతి చోట ప్రతి మొక్క దగ్గర వాడే తిరిగింది. జ్ఞాపకాలు అయితే మా దగ్గర తీపి గుర్తులు అయితే అయ్యే మిగిలిపోయినాయి. అదే మాకు ఇంకాను. సరే, వాడు మున్నాగాడు లేని లోటు అనేది చాలా బాధగా తెలుస్తుంది. చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంది వాడి గురించి. అందుకు కాబట్టి అందరూ వాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి చాలా రోజుల తర్వాత మనకి వర్షాలు స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు వర్షాలు వచ్చే ముందు మన గ్రీనరీ కానీ ఏంటో అంటారు కదండి, వర్షం పడ్డాదో లేదో పిచ్చి మొక్క కూడా పచ్చగా రెడీ అయిపోతుంది. అప్పుడేని పాపం మా ఆంటీకి ఇప్పుడు దాకా ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఇంకొక ఎత్తు ఉంటుంది అనమాట. పాపం క్లీన్ చేస్తుంది ఆంటీ, అన్నీ నీట్గా మంచిగా పెడుతుంది. అలా అని నేను ఎప్పుడు కూర్చోను. నేను కూడా ఆంటీతో పాటు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాను. ప్రతిదీ పని అన్నీ చేసుకుంటానండి నేను. వేరే వాళ్ళు ఉన్నారు కదా, చేస్తున్నారు కదా అని మనం వదిలేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. మన ఫామ్ హౌస్ ఏంటి, మన ఇంట్లో అయినా ఎక్కడైనానండి, మనది మంచిగా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మన ఇంట్లో పని కానీ మనం పెంచుకునే మొక్కతో సహా ఏదైనా కానీ మన చేతులతో చేసుకున్నది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అయితే ఎలా ఉందంటే మన ఫామ్ హౌస్ చాలా చాలా ఆహ్లాదంగా అందంగా అనిపిస్తుందండి. ఎందుకంటారేమో ఈ వర్షాలు పడడం వల్ల ఏదో 2 సార్లు 3 సార్లు పడి ఉంటాయి. పువ్వులు అయితే విపరీతంగానండి. ఒక్కొక్క చెట్టుకి ఎన్ని పువ్వులు అంటే ఒకసారి మీకు ఏంటంటే మేము ఒకసారి చూపిస్తాను. ఒక 10 days అవుతుందండి వచ్చి. మా ఫ్రెండ్స్తో వచ్చాము. తర్వాత మొన్నకు బాగాలేదని కొంచెం వచ్చి ట్రీట్మెంట్ అది ఇప్పించడం జరిగింది. ఆ టైంలో ఒక చిన్న మొగ్గ కూడా చూడలేదండి మేము. ఇంతకేమైంది, చిన్న మొగ్గ కూడా చూడలేదు. అయితే నాకు ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ చెట్టు అండి. ఈ చెట్టు అసలే ఒక్క మొగ్గ కనిపించలేదండి నాకు. మా మొన్న ఎక్కువ ఈ ప్లేస్ కాడికే వచ్చి ఎక్కువ ఆడుతూ ఉండేవాడు. మా మొన్న మాతో ఉన్నాడు అనేది ఈ మొక్క రూపంలో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత విరపూసినాయి అంటే అంత విరపూసినాయి అనమాట. అసలు గుత్తులండి. అసలు చెట్టు ఖాళీ లేదు. ఎంత స్మెల్ అండి, సువాసన. ఈ ప్లేస్లో ఎక్కువ తిరిగేవాడు, ఆ చెట్ల కింద పడుకునేవాడు. అసలు ఎంత స్మెల్ అండి, విపరీతమైన స్మెల్. పువ్వులు చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయంటే, అంత చెట్లు
మేము అసలే ఏమో బీరకాయ వస్తుందో రాదో అనుకున్నాము. మొన్న ఎండలకేమో అలా ఉన్నాయి, కానీ ఇప్పుడు పూత అండి, బీర పూత. ఇగో కాయలు వస్తున్నాయండి, కాయలు చిన్నగా ఇగో స్టార్ట్ అయినాయి అన్నమాట బీరకాయలు. అక్కడ ఇప్పుడే ఇగో అక్కడ ఉన్నాయి. మామూలుగా అయితే చాలా బాగానండి చెట్లు, పువ్వులు కానీ. ఇదిగోండి బీర ఇక్కడైతే కనిపిస్తుంది కొంచెం. ఇప్పుడు స్టార్ట్ అయినాయండి పూత వచ్చి కాయలు. ఇప్పుడు ప్రతి చోట మొత్తం పువ్వులండి, బీరపాదే వస్తుంది. చూద్దామండి, మనకు అలా నెరవేరుతుందేమో, చూద్దాం, అవుతుందేమో అని అనిపిస్తుంది నా మనసుకి. పూత గట్ట బీరపూత చూస్తే చూద్దాం. మందార పువ్వులండి, ఏం మందారాలు వచ్చినాయి అంటే పెద్ద పెద్ద మందారాలు అండి. అసలు మందార పువ్వులు అయితే అదొక చెట్టు అండి, ఇదొక చెట్టు. మొత్తం మందారాలు చాలా రకాలు పెట్టాను, ఏ మొక్క పోలేదండి. మన తెల్ల ఇదైతే ఎన్నిసార్లు కొట్టుంటాము. ములక్కాళ్ళు వర్షానికి కొంచెం, మొన్న వచ్చిన ఎండలకి వర్షానికి కొంచెం పాడైనయండి. తీసేద్దామండి, పాడైనవి కొంచెం తీసేసి కొన్ని ఉంచుదాం. అసలు పువ్వులు అయితే విపరీతమైన పువ్వులండి. అసలు చిక్కుడుకాయ వచ్చిందండి, చిక్కుడుకాయ, వంకాయ, బెండకాయ, పాలకూర, కొంచెం పుదీనా అన్నీ వచ్చినాయి కొంచెం కొంచెంగా. మనం రేపు హార్వెస్ట్ చేసుకుని వెళ్ళే ముందు హార్వెస్ట్ చేసుకుని వెళ్దామండి. ఎందుకంటే ఇప్పుడే తుంచామనుకో అది వాడిపోయినట్టు అవుతుంది. మనం వెళ్ళే ముందు కోసుకున్నాం అనుకో ఫ్రెష్గా ఉంటుంది. మనం వెళ్ళే ముందు కోసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అందుకే మేము ఈరోజు ఈవినింగ్ వచ్చాము, రేపు మార్నింగే బయలుదేరుతాము. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మా చిన్నమ్మాయి కూడా జాబ్ వచ్చింది కాబట్టి మాకు బ్లెస్ చేయండి అందరూను. మరి పెట్టదు మళ్ళీ, సరేనా? ప్రతిదీ పెట్టేస్తున్నారు. ఈవిడికి తేడా తెలియకుండా యూట్యూబ్ చేసేస్తుంది అనుకుంటారు జనాలు, సరేనా? అదైతే పెట్టరా ఈసారి ఛానల్ అసలే ఏది రానయ్యా, ఆపేస్తా. అయితే మా అమ్మాయికి జాబ్ వచ్చిందండి, మీ అందరూ కూడా దీవించండి అంతే. అలా అంటే బాగుంటుంది. ఇంకేరే మాట్లాడినా ఇంగ్లీష్ మనకు పడదండి. ఒకటనపై ఇంకోటి అనేస్తాం. అందుకని తెలుగులోనే, స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడుకుందాము. నాకు కూడా అదే బెస్ట్, మీకు కూడా వినడానికి అదే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు రాదు కదా. అయితే ఇప్పుడు వచ్చి అందరూ మైక్ పెట్టుకుని మాట్లాడతారు, నేను మైక్ పెట్టుకోనండి. నా వాయిసే ఒక స్పీకర్ అన్నమాట, మైక్ లాంటిది అన్నమాట. బాగా మా వారు చూసారా, నీ నోరు ఉంది కదా మాట్లాడడానికి, ఇంకా స్పీకర్ అయింది నీకు, అది మైక్ ఎందుకు అని అడిగారు. సరే అయితే వదిలేయండి అన్నాను. చూసారా ఎంత అలా చేస్తున్నారో, మా వారు అలా చేస్తున్నారు అనమాట.
హాయ్ అండి, అందరికీ శుభోదయం అండి. ముందుగా మీ అందరికీ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి. అయితే ఇప్పుడు మనం మార్నింగ్ చాలా అందంగా ఉందండి. క్లైమేట్ అయితే చాలా 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 అందంగా ఉంది. పొద్దున్న అయితే చిన్నగా జల్లు పడింది, ఇప్పుడు ఆగింది. అందుకని మేము హార్వెస్ట్ చేయడానికి బయలుదేరి వచ్చాము. హార్వెస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. జల్లు ఆగిందన్నమాట. చాలా పొద్దున్న అయితే ఇంకా పొద్దున్నే చాలా ఎర్లీ మార్నింగ్ చాలా బాగుందండి. చాలా చాలా అంటే చాలా చల్లగా, నిన్న మొన్నటి దాకా ఊరికే చెమటలో, ఇప్పుడేమో చలి వణుకు అన్నట్టు ఉందన్నమాట మన పరిస్థితి. అయితే వాతావరణం అయితే చల్లబడ్డదండి, చాలా సంతోషం. అందుకని ఇప్పుడు మనం ముందుగా వచ్చేసి హార్వెస్ట్ చేద్దాం రండి. మరి మీరు అది పెట్టుకుంటారంటే బుట్ట మీ దగ్గర ఉన్న చాలా మీకు ఆంటీ ఏం చేస్తుంది? బెండకాయలు కోస్తుంది. వచ్చి బెండకాయలు కోస్తుంది. వచ్చింది రోజు మళ్ళీ పలైతే అల్లం అల్లం పుచ్చులు మొత్తం సాధించేస్తున్నా అండి. అవి దీని పుచ్చు బాగా పడతాయి. మొత్తం పుచ్చు కాయలే కాయలండి. ఏది 4 మొక్కలు పెట్టినా 4 మొక్కలకు కూడా తెగ కాస్తాయండి కాయలు అయితే, ఏ వంకాయ అయినా కానీ. టమాటాలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు ఎప్పుడు చాలానండి. ఈసారి ఎండలకో ఏమో పచ్చిమిరపకాయ టమాటా అయితే రాలేదండి. ఈ వంకాయ అయితే మాత్రం చెప్పక్కర్లేదు. మాకు కోయడానికి కూడా ఇబ్బంది, అంత కాయ వస్తుంది ఇక్కడ. కాయలు మంచి కాయలండి, అసలు సరిపోదు. ఇవి మనకి ఇక్కడ ఇచ్చేస్తే అవుతాయండి బాబు, కానీ మార్కెట్లో. కానీ ఏమి ఇస్తాం పాపం, జనాలు ఆర్గానిక్ అంటే ఇష్టపడతారు కదని కష్టపడి కోసుకెళ్ళి మొత్తం అందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తూ ఉంటానండి. ఏమొస్తాయండి మనకి 500-1000 రూపాయలు ఏమొస్తాయి? కాకపోతే వాళ్ళకి ఇస్తే మంచిగా ఆర్గానిక్ అంటే చాలా సంతోషంగా ఇష్టంగా తింటారు కదా అని అలా ఇచ్చేస్తూ ఉంటానండి. ఎందుకో బయట ఇవ్వబుద్ధి అవ్వదు, అడుగుతారు కానీ ఇవ్వబుద్ధి కాదు నాకు. అవక అది చేస్తాం, వద్దు వేరే కాడేద్దాం. వేద్దాంలే. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానన్నా కదా పప్పాయి గింజలు, ఇదిగోండి. ఏదైతే మూల ఎండబెట్టేసి తీసుకొచ్చానండి. ఇక్కడ జల్లేస్తాను. ఆ పువ్వులు అసలు ఆ పువ్వులను చూస్తుంటే నాకు మర్చిపోతుంది, అలా ఉన్నాయండి ఆ చెట్టు నిండా పువ్వులు. ఇక్కడ వేసేస్తాం. వంకాయ తీసి మొన్న చేపల పులుసులో వేసిన వంకాయ అండి ఇది. చెట్టు ఒకటి చెట్టు బాగా వచ్చింది. ఇక చూడండి కాయలు భలే ఉన్నాయండి, అసలు టేస్ట్ అయితే బాగా వచ్చింది కాయలు. కరివేపాకు వెనకాల పాదులు గిట్టి తొక్కేస్తున్నారు, తొక్కొద్దు మరి ఎక్కువ. రెండింటి ఇవి ఒకసారి చూపియండి.
అబ్బా గుమగుమలు ఆడిపోతుంది. చెట్టు వదిలి అసలు రాకబుద్ధి అవుతలేదండి. అలా పూసింది అనమాట. ఎంత మళ్ళీ కూర్చో ఇక్కడే కూర్చోవాలంట ఆంటీ. వద్దులు వెళ్ళబుద్ధి అవుతలేదు, ఆడే కూర్చో అంటుంది ఆంటీ. ఎంత ఎంత అంటే అసలు అబ్బాబ్బా ఏం మల్లె పువ్వు తెల్లగా ఎంత బాగా అసలు ఒక మొగ్గ లేదు, ఇంత ఇలా వచ్చినాయి అసలు పువ్వులు. ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట. అంత ఒక 10 రోజులు ఇంకా మొగ్గ రాలిపోయింది కింద, చాలా మొగ్గ ఇదిగో రాలిపోయిందండి. ఎంత మొగ్గ రాలిందంటే అంత మొగ్గ అసలు. ఇంకా ఇగో ఎంత మొగ్గ రాలిందంటే అంత మొగ్గ రాలింది. ఇంత మొగ్గ రాలితేనే ఇంత పువ్వు వచ్చింది. ఈ మొగ్గ అసలు చాలా ఉన్నాయండి కింద. ఇంత రాలుకోకుండా ఉంటే అసలు ఆకుండదేమో పువ్వే. అన్నీ అలా ఉన్నాయన్నమాట. బాబా అయ్య బాబాయ్ ఎంత మల్లె పూలు అసలు. ఇవన్నీ నీట్గా కట్ చేసేయాలంటే ఇప్పుడు అంటే అప్పుడే కాసినాయి కదా. ఇప్పుడు కట్ చేసేస్తున్నారా? వద్దు బరుకు పోలు పైన. దాన్ని నీకు రాయి తీసుకుని అదే ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఇక్కడ కావాల్సినప్పుడు ఎక్కిచ్చేసుకోవచ్చు. వచ్చినప్పుడల్లా ఏదో పని ఉప్పాయి అండి. ఇది లాస్ట్ అన్నమాట. ఈ చెట్టుకి ఇది లాస్ట్గా. ఓకే చాలా తీపి ఉన్నది అబ్బా. కాయ అయితే చాలా తీపిగా ఉన్నాయండి, చాలా స్వీటు. గింజలు కూడా అట్లనే ఉన్నాయి ఇందులోను. చూద్దామండి ఇది బాగా ముగ్గిన తర్వాత మంచిగా తిని ఇవి కూడా గింజలు తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం. ఇక కొన్ని మొక్కలు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి కొన్ని మొక్కలు పెడదాం అనుకుంటున్నామండి. జల్లి స్టార్ట్ మళ్ళీ ఇప్పుడు జల్లి పడుతుందండి, స్టార్ట్ అయింది. అయితే ఫ్రెండ్స్ చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు, స్థలం కానీ పొలాలు కానీ లేకపోతే ఇంకా విల్లాస్ కానీ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గరలో అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఉన్నాయండి చాలాను. అయితే మా వెంచర్లో కొన్ని ఉన్నాయి. అలాగే మళ్ళీ మనకి ఇక్కడ మహేశ్వరం మండలం చాలా వరకు ఉన్నాయి. మా వారికి బాగా తెలుసండి, రియల్ ఎస్టేట్ చాలామంది ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయనకు కూడా తెలుసు. కామెంట్స్లో పెడుతున్నారు అన్నమాట అందరూ. అందుకనే చెప్తున్నాను. ఆయనకి కాంట్రాక్ట్ అయితే మా వారి నెంబర్ ఇస్తాం. కాంట్రాక్ట్ అయితే ఆయన మీకు చెప్తారండి. విల్లా కానీ ఖాళీ స్థలం కానీ పొలాలు కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. కొన్ని మీకు నచ్చితే కనుక మళ్ళీ మా వారి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలియదు కాబట్టి ఆయన ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆయనతో మాట్లాడి మీరు అన్ని వివరాలు డీటెయిల్స్గా తెలుసుకోండి. ఎందుకంటే అయ్యో చూడండి, లండన్ నుంచి అమెరికా నుంచి లండన్ నుంచి చాలా వేరే ప్లేసుల నుంచి చాలామంది అడుగుతున్నారు. అక్కడ వచ్చేసరిగా అది ఒక ఆయనది లండన్ అండి, అమెరికా అండి. అది ఆయన అక్కడ కట్టుకున్నారు. ఇది మమ్మల్ని చూసి నిన్న వేసుకున్నారండి వెంచర్లోను. అక్కడ అదిగో కనిపిస్తుంది. అది ఇట్లా మీకులాగా మొక్కలు పెట్టుకుని మంచిగా మాకు కూడా సిట్అవుట్లా కట్టుకుని మొక్కలు వేసుకుని పండించుకోవాలని చాలా కోరికంట ఆవిడకి. అందుకే నిన్న మా ఫామ్ హౌస్ చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారండి. ఇక్కడ కట్టడం చాలా గ్రేట్ అని చాలామంది అంటున్నారు. ఇక్కడ ఇది కట్టుకున్నారండి. ఈ గోడ కట్టింది అయితే లండన్లో ఉంటారండి ఆయన ఇక్కడ కట్టించుకున్నారు. ఈ సైడ్ వచ్చి అమెరికాలో ఉంటారండి ఆయన, వాళ్ళు కట్టించుకున్నారు. ఇగో నిన్నే వచ్చి ఇక్కడ ఇక్కడేనా హైదరాబాద్లోనే ఉంటారండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా కట్టించుకున్నారండి. అయితే ఇక్కడ లక్కీగా ఏంటనంటే కరెంటు ఓకే అయ్యిందండి. కరెంట్ ఇచ్చాడు ఈ వెంచర్కి. మనం అక్కడ మున్సిపాలిటీ దగ్గర కరెంట్ ఆఫీస్ దగ్గర అప్లై చేసాము, ఓకే అయ్యింది. త్వరలోనే కరెంట్ కూడా వేస్తారన్నమాట. ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అందుకని చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మా వారిది ఫోన్ నెంబర్ అయితే ఇస్తాము, పెడతాము. మీరు ఆ ఫోన్ నెంబర్ చూసుకుని ఒకసారి ఫోన్ చేసి ఆయన్ని కాంట్రాక్ట్ అయితే ఆయన అన్ని విషయాలు మంచిగా అన్ని మీకు వివరంగా చెప్తారనమాట. ఏ ఇష్యూస్ అయితే లేని ఫ్లాట్లే, ఏ ఇష్యూ లేకోకుండా అన్నీ పర్ఫెక్ట్లీగా ఉన్నాయే మాట్లాడి
ఇప్పించడం జరుగుతుందండి మీకు. ఇది పక్కా నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ ద్వారా మేము చెప్తున్నాం కాబట్టి మన ఛానల్కి కానీ మనకు కానీ ఎటువంటి ప్రాబ్లం రాకూడదు కాబట్టి మనం 100% అది మనది ఆ స్థలం మీద ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా ఉన్న ఫ్లాట్లే ఇప్పించడం జరుగుతుంది. అదండి చెప్దాం అనుకుంటున్నా ఎప్పటి నుంచోను. కాకపోతే ఇక్కడ మనం కొంచెం చూసుకున్న తర్వాత ఏవి మనకి కొంతమంది డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా ఉంటాయండి, అలాగే ఇప్పించేసి అవి కూడా ఉంటాయి. అలాంటిది ఏమీ లేకోకుండా, ఏ ఇష్యూ లేకోకుండా అన్నీ పర్ఫెక్ట్లీగా ఉన్నాయి. విల్లాస్ అండి, విల్లాస్ కూడా చాలా బాగున్నాయి, చూసాము. అలాగే వచ్చేసి మనకి ఈ రెండు ప్లేసులు 3 ప్లేసుల్లో విల్లాస్ కాకోకుండా ఇంకా మామూలుగా అపార్ట్మెంట్ టైపుల్లో కూడా ఉన్నాయి. అవి కూడా ఖాళీ స్థలాలు కానీ లేదంటే పొలాలు కూడా ఉన్నాయండి. పొలాలు కొంతమందికి ఉంటుంది కదండి, పొలం వడ్లు పండించుకోవాలి, చేసుకోవాలని, వ్యవసాయం చేసుకోవాలని ఉంటుంది కదా, అవి కూడా ఉన్నాయి. మా చిట్టిబాబు గారికి ఇక్కడ కూడా చాలామంది తాండాలో తెలుసున్న వాళ్ళు ఉన్నారండి. అవి ఏ ప్రాబ్లం ఇష్యూస్ లేకోకుండా మంచిగా ఉన్నాయన్నీ ఉన్నాయి. మీరు ఫోన్ నెంబర్ ఇస్తామండి, మీరు ఫోన్ చేసుకుని ఆయన్ని మంచిగా వివరాలన్నీ కనుక్కొని కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేయండి. అదండి ఫ్రెండ్స్, మరి ఈ వారం మరి అగో కొన్ని హార్వెస్ట్ చేసాము, చూద్దాం రండి ఎంతవరకు వచ్చినాయి అవి చూసుకుని. మరి ఇంకా వర్షం బాగా ఎక్కువగా స్టార్ట్ అయ్యేటట్టుంది, అది బాగా ఎక్కువ కాకముందే మనం కొంచెం బయలుదేరిపోదాం. మరి ఇదండి ఫ్రెండ్స్, రండి. కూడా తీసుకుని పోదాం. ఈ ఎండలకి ఎండ ఇవి బాగినట్టు అయినాయి కానీ ఇది ఒకటి తీసేదా, చూపిస్తే తెలుస్తుంది. ఇది సరేనా, కట్ చేసి చూపిద్దాం. ఇది కూడా వచ్చే వారం కోదాం. ఆకు కరేపాకు చాలా చాలా బాగుందండి. అంటే ఉన్నది ఇంట్లోనూ, అందుకే తక్కువ తీసుకెళ్తున్నాను అనమాట. ఇంట్లో చాలా ఉంది కానీ ఫ్రెష్గా తీసుకెళ్దామని. ఆకుకూరలు, కాయగూరలు ఇక్కడ రండి చెప్తా. ఇవన్నీ తులసి మొక్కలండి, తులసి మొక్కలు తెగొచ్చేస్తాయి. మనం భద్రంగా తీసుకెళ్ళి తొట్లో పెట్టి పెంచితే రావండి ఇవి. భూమిలో వద్దంటే కూడా వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ తులసి మొక్కలే. ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ వారం మరి హార్వెస్ట్. బెండకాయ, టమాటా రావట్లేదు అన్నా కదండి, ఏదో వచ్చినాయి 4 కాయలు. ఆంటీ నాకు ఇచ్చేసారు తీసి. టమాటా, చిక్కుడుకాయ, క్యాబేజీ పురుగు వచ్చేస్తుందండి, బాగుంటలేదు, అందుకే తీసేసామన్నమాట. చూద్దాం. క్యాబేజీ, ఈ ములక్కాయ, కరేపాకు అండి, కరేపాకు, పుదీనా, దగ్గరికి రండి. కరేపాకు, పుదీనా, పాలకూర చాలా బాగుంది, పాలకూర, వంకాయ, తెల్ల వంకాయ, ఇగో నల్ల వంకాయ. ఫ్రూట్స్ వచ్చేసి పప్పాయ, దానిమ్మకాయ అండి. కోసి చూద్దాము, కాయ అయితే అయినట్టు అనిపిస్తుంది, చిన్నగా ఉన్న కోసి ఒకసారి చూద్దాము. బాగున్నాయి అనుకుంటే కనుక వచ్చే వారము ఆ కాయలకు తీసుకెళ్ళిపోతాను. ఇవండి ఈరోజు మన హార్వెస్ట్ ఫ్రూట్స్తో, కాయగూరలతోనండి. మరి ఫ్రెండ్స్ ఇంకా టైం అయిపోయింది, మేము కూడా బయలుదేరాలి, వర్షం ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. అందుకే కాబట్టి ఫ్రెండ్స్ ఈ వారం ఈ కొన్ని విషయాలతో మీతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందామండి ఫ్రెండ్స్. మీకు స్థలాల గురించి అయితే మర్చిపోవద్దు, ఒకసారి ఆలోచన చేసుకోండి. భూమి మీద పెట్టేది ఏ రూపాయ మనకి వృధా కాదండి, అది మనకి ఎప్పుడూ మంచిగానే అనిపిస్తుంది. మాకు ఒకప్పుడు ఇలా సలహా చెప్పేవాళ్ళు లేక, తీసుకోండి అని చెప్పేవాళ్ళు లేక మేము చాలా వేస్ట్ అయిపోయింది మాకు. మీకు నేను ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, స్థలం అయితే మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే రండి. ఇక్కడ ఏదో ఫామ్ హౌస్ ఉంది మాకు ఇది ఇదనే అన్నట్టు ఏం కాదు ఫ్రెండ్స్. మీకు నచ్చిన కాడ, నచ్చిన ప్లేస్లో ఎక్కడైనా సరే
ఇన్వెస్ట్ చేసుకోండి. మనీ అనేది భూమి మీద పెట్టింది ఎప్పటికీ వృధా అయితే కాదండి. చాలా నాకు కాన్ఫిడెన్స్గా నమ్మకంగా చెప్తున్నాను. ఎందుకంటే మాకు 2 సార్లు చాలా హెల్ప్ అయింది అన్నమాట. అదే భూమి మాకు అవసరానికి చాలా ఆదుకుంది. మనం కొంచెం సేవ్ చేస్తున్నాము, మనకి కొంచెం పక్కకు పెట్టుకోవాలి అని అనుకుంటే మన చేతిలో ఉంటే ఏదో విధంగా అయిపోతాయండి. భూమి మీద పెట్టిన రూపాయి ఎప్పుడైనా సరే పెరుగుతుంది కానీ తరగదు. అది నేను చాలా నమ్మకంతో చెప్తున్నాను. మాకు అది జరిగింది కాబట్టి అనుభవంతో మీకు చెప్తున్నాను. మా దగ్గరే ఇక్కడే తీసుకోవాలనేది కాదు. మీకు నచ్చిన వాళ్ళ ద్వారాగా ఎవరన్నా సరే, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరున్నా సరే, మీకు నచ్చిన కాడ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరున్నా సరే తీసుకోండి ఫ్రెండ్స్. ఆ భూమి అనేది చాలా మంచిది. తీసుకోండి, తీసుకుని సేవ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. నేను ఈ మాట చెప్పిన మాట మీకు కొన్ని రోజుల తర్వాత భూమి మీద ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత నేను చెప్పింది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట అనుకుంటున్నాను నేను. మీరు కూడా నచ్చితే ఎక్కడైనా సరే వెళ్ళండి, చేసుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఈ వారం. మరి నేను ఇంతవరకు ఈ ఆర్గానిక్తో, ఈ వాతావరణంతో మంచిగా సెలవు తీసుకుంటున్నాను. ఇక మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది మనం క్లీన్ చేసుకున్నప్పుడు కడుక్కుంటే అయిపోతుంది కదండి. దీన్ని వేస్తావా? ఉన్నదిలేండి, వేరే అది తీసుకొస్తాను అందులో పెట్టి. ఏం చేస్తారంటే నిద్రలు వేసారా? ఫ్రెండ్స్ మర్చిపోయినా, ఈ సీజన్కి మే నెల మొత్తానికి లాస్ట్ కాయ అండి ఇది. మామిడికాయ పప్పులోకండి. మామిడికాయ ఒక కాయ ఉంది, ఆ చెట్టుకో కాయ ఉంది, ఈ చెట్టుకో కాయ ఉందండి. అయిపోయినాయి ఇంకా కథం. మన చెట్లు ఆరోగ్యంగా ఉండాలండి. చాలా బాగా కాయలు ఇచ్చింది, చాలా మందికి పంచింది చెట్టు, చాలా మందికి ఇచ్చేలాగా చేసిందండి మామిడి చెట్లు. చాలా హ్యాపీ అనిపించింది. లాస్ట్ అండి ఇంకా అయిపోయినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం అవి చల్లగా ఉండి మనం చల్లగా ఉంటే మంచిగా కోసుకుని మళ్ళీ పచ్చళ్ళు స్టార్ట్ చేసుకుందాం. అంతవరకునండి చెట్లకి బై బాయ్.